బాండ్లు ఇచ్చారు బాగానే ఉంది, లెక్కలు చెప్పారు బాగానే ఉంది, ప్రజలు నమ్మించారు కూడా బాగానే ఉంది, ప్రజలు ఓట్లు వేసేసారు అంతవరకు బాగానే ఉంది. కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ ఇరుక్కుపోయారు ఇక్కడ. ఎందుకంటే ఆ బాండ్ మీద పవన్ కళ్యాణ్ గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి సంతకం, చంద్రబాబు నాయుడు గారితో నారా లోకేష్ గారితో ఉంటే అంతవరకు అయిపోయేది, వాళ్ళిద్దరిని టీడీపీ వరకే వాళ్ళు నమ్మకం ఉండదు. కానీ ఆ నమ్మకం కోసమో మరి లేదంటే సాక్ష్యం కోసమో అక్కడ పవన్ కళ్యాణ్ గారు బొమ్మ వేశారు, పవన్ కళ్యాణ్ గారి సంతకం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించారు, ఈ పథకాలన్నీ మీకు వస్తే వచ్చి బాధ్యత నాదని. అంటే చంద్రబాబు నమ్మకపోయినా పవన్ నమ్మి ఓటేస్తారు అనేది కూటమిలో భాగం. అలాగే అలా ఓటేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఖచ్చితంగా. కాపు సామాజిక వర్గం అంతా ఆ పక్కన ఉన్న పవన్ బొమ్మ చూసి వేసి ఉంటారు, కొంతమంది పవన్ అభిమానులు, మిగిలిన సామాజిక వర్గాలు కూడా. ఇప్పుడు పవన్ ఇరుక్కున్నారు అడ్డంగా. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారు? అలాగని ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి మేము అమలు చేస్తున్నాం కదా అని అంటారు. మోసం చేసామని ఒప్పుకోరు. పవన్ కళ్యాణ్ గారు మోసం చేసామని ఒప్పుకోరు, బాబు గారు ఒప్పుకోరు, లోకేష్ గారు ఎవరు ఒప్పుకోరు, ఏ ఎమ్మెల్యే కూడా ఒప్పుకోరు. కాకపోతే వాళ్ళకి మనస్సాక్షికి తెలుసు అంతర్గతంగా ఏం జరుగుతోంది అనేది. ఏడాది పాటు ప్రజలు నష్టపోయారనే విషయం వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. మేము తప్పుడు లెక్క చెప్పాం అప్పుడు ఎన్నికలకు ముందు అనేది వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. ఎవరికి తెలిసినా తెలియపోయినా నిమ్మల రామానాయుడు గారికి బాగా తెలుసు. ఆయన ఎక్కువ ప్రచారం చేశారు పాపం, చంద్రబాబు నాయుడు గారిని నమ్మి, కూటమిని నమ్మి. అందులో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన నమ్ముంటారు. బాబు గారు చేసిన చెప్పినా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా చేయిస్తారు. కానీ ఏమైంది ఫైనల్గా? ఏడాది అయిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం ఉంటుందా లేదా, తెలుగుదేశం పార్టీని పక్కన పెడతారా లేదా ప్రజలని తర్వాత, ఇంకా 4 ఏళ్ళ తర్వాత. కానీ మధ్యలో ఉన్నందుకు, మధ్యలో ఆయన ఫోటో ఆయన సంతకం వాడుకున్నందుకు పవన్ కళ్యాణ్ గారు ఇరుక్కున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మీద ఇప్పుడు ఎలాంటి మచ్చ లేదు. ఇప్పుడు అదిగో పవన్ కళ్యాణ్ గారు కూడా మోసం చేశారు ప్రజల్ని అనే ప్రచారం వైసీపీ మొదలుపెట్టింది. అది ఆయనకి ఒక రకంగా ఒక రిమార్కే ఆయన రాజకీయ జీవితంలో.